వెల్కమ్ టు సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. నమస్కారం గోపాలకృష్ణ. నమస్కారం అండి. అంటే ఈరోజు మనం గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఈరోజు ప్రేక్షకులకి తెలియని విషయాలు చెప్దాననే ఉద్దేశంతో అవును మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి గురించి ప్రస్తావించదలుచుకున్నానండి. ఓకే. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి గురించి ప్రస్తావించదలుచుకుంటే 1991లో ఒంగోలు పార్లమెంటు మెంబర్గా ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా అవును ఆయన ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. అవును. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో బస్సు షెల్టర్స్, తర్వాత పేదవాళ్ళకి లేకపోతే కళాకారులకి ఆయన అనేక రకాలైనటువంటి సహాయం చేయడం కూడా జరిగిందండి. ముఖ్యంగా కళాసాగర్ లాంటి వాటిలో ఆయన నుండి ఎంతోమందికి నటీమణులకు కూడా నా పురస్కారాలు అందజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి కానీ చూసుకుంటే ఖైదీ సినిమాలో 1983లో ఖైదీ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి. సవిత ఆర్ట్ మూవీస్ అని చెప్పేసి నెల్లూరుకు సంబంధించిన మన కుర్రాడు హీరోగా ఇంకా బాగుండాలని ఖైదీ తీస్తే ఆ ఖైదీ సూపర్ డూపర్ హిట్ అయ్యి చలనచిత్ర పరిశ్రమలోనే అఖండమైనటువంటి రికార్డులు సాధించడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ వ్యాపారంలో అందివేసిన చెయ్యి ఈయన. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా లిక్కర్ని ఈయన డీల్ చేసేవాళ్ళు. అయితే మీకు గనక రాజకీయ పరిణామాలు కనుక చూసుకుంటే 1994లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అప్పుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మద్యపాన నిషేధం పూర్తిగా అమల్లోకి రావడం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎక్కడా కూడా లిక్కర్ అనేది దొరికేది కాదు. అక్కడ మెయిన్ వ్యాపారం ఏంటంటే మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారికి లిక్కర్ వ్యాపారమే. అది దెబ్బతింటం జరిగింది. తర్వాత అదే పరిణామ క్రమంలో ఉదయం ఒకనొక టైంలో ఈనాడు కానీ లేకపోతే జ్యోతి కానీ ఇలాంటి పేపర్లు అగ్రశ్రేణి పేపర్లు ఏవైతే ఉంటాయో వాటికి సరి సమానంగా ఉదయం పేపర్ కూడా శరవేగంతో ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదయంలో వచ్చేటువంటి వార్తలు ఆ రోజు పదవుల్ని ఆకర్షించేవి. దాసరి నారాయణరావు దాన్ని బాధ్యతని మోసేవారు. ఆయన ఎయిటోర్లు కూడా బాగా రాసేవారు. ఆర్థిక భారాన్ని కూడా ఆయనే మోసేవారు. అయితే కాలక్రమంలో ఏం జరిగిందంటే ఉదయం పేపర్ని నడపడం దాసరి నారాయణరావు గారికి కష్టమైనప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసింది కూడా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి. అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా మందికి జీతాలు లేవు. జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈయన టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను విన్నటువంటి విషయం అండి, అప్పుడు నేను కూడా జర్నలిజంలో ఉన్నాను కదా, పలువురు జర్నలిస్టులు చెప్పిన విషయం ఏంటంటే భారీ మొత్తంలో సత్యసాయిబాబాకి ఈయన బర్త్డే రోజున చెక్ ఇవ్వడం జరిగింది. అదే నాకు తెలిసి ₹1 కోటి వరకు ఉండొచ్చు. ఎగ్జాక్ట్ అమౌంట్ ఇంత నేను చెప్పలేను. ఈ ఇచ్చినప్పుడు అప్పటికి ఎంప్లాయీస్ శాలరీస్ పెండింగ్లో ఉన్నాయి. ఉదయం చాలా మంది జర్నలిస్ట్ కూడా ఫీల్ అయ్యారు, అదే మాకు పెండింగ్ ఉన్నాయి, మాకు తీర్చలేదని ఒక భావన. నెక్స్ట్ కమ్యూనిస్టులు కాదులేండి, పీపుల్స్ వారు మావోయిస్టులు దృష్టిలో కూడా మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పట్టడం జరిగింది. ఎందుకంటే ఉదయం పేపర్ తీసుకోకుండా అంటే ఆయన పడేవాళ్ళు కాదు. ఉదయం పేపర్ తీసుకున్న తర్వాత అక్కడ బకాయిలు ఉన్నాయి. అయితే సత్యసాయి ట్రస్ట్కి ఆయన విరాళం ఇవ్వటం. తర్వాత కొంతమంది నక్సలైట్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఈయన ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నక్సలైట్ని విడిపించుకోవాలి, అందుకని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఒక పథక రచన చేయడం జరిగింది. గుంటూరు మావోయిస్టు కార్యదర్శి అది సెక్రటరీ వీళ్ళు ప్రధానమైన ప్రణాళిక రచించడం జరిగింది. గుంటూరులో వీళ్ళు ఏం చేశారంటే పకడ్బందీ ప్లాన్లు వేసుకొని ఈయనకి ఉంటున్నటువంటి ప్రాంతంలో ఒక ఇంటిని కూడా అద్దెకి తీసుకొని రెక్కీ చేయడం జరిగింది. ఈయన ఆఫీస్కి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఈయన రక్షణ ఎలా ఉంది, ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు లెక్కేసుకున్నారు. అప్పటానికి గన్మెన్ వెంకటరత్నం అని ఒక ఆయన ఉండేవారు. గన్మెన్ వెంకటరత్నం కంటికి రెప్పలాగే మాగుంట సుబ్బరాన్ని కాపాడుకుంటూ ఉండేవాళ్ళు ఆయన. అదే పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో కిడ్నాప్కి వ్యూహ రచన చేశారు. అసలు ఎలా జరిగింది ఏంటి మీ మాటల్లో తెలుసుకుందామని మా ప్రయత్నం. మీరే చెప్పేశారు చాలా, నేను చెప్పేది కానీ సుబ్బరామరెడ్డి గారి గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఈయన బాగా
ఆయన పూర్వీకులు కొంతమంది అని చెప్పడం ఏంటంటే కర్ణాటక నుంచి మైగ్రేట్ అయ్యి నెల్లూరు వైపు వచ్చారని. అలా నెల్లూరు సెటిల్ అయిన తర్వాత ఈయన ఎడ్యుకేషన్ కూడా కొన్నాళ్ళు ఇంజనీరింగ్ చదివాడు ఈయన తుమకూరు అని కర్ణాటకలో. అక్కడ చదివాడు, కర్ణాటకలో చదివాడు ఈయన. ప్రామినెంట్ గా నెల్లూరు నుంచి వచ్చింది ఆ కుటుంబం ఏమండి. తర్వాత ఈయన 1947లో పుట్టారు. 1991లో ఒంగోలు 97 నుంచి 95 ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి 10th లోక్సభ, అప్పుడు 10వ లోక్సభలకి ఈయన ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు. ఎందుకంటే 95 వరకు, ఎందుకంటే డిసెంబర్ 1 ఆయన చనిపోయారు. ఏమండి నెక్స్ట్ ఏంటంటే ఈయన క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ కూడా చాలా మీరు చెప్పినట్టు ఇందాక చాలా చారిటబుల్ వర్క్స్ కానీ, డొనేషన్స్ ఇవ్వటం కానీ, బలహీన వర్గాలకి కళ్యాణ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి కట్టించడం, తర్వాత తన యొక్క మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సహాయం చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. దీని వెనకాల ఉన్న మెయిన్ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటంటే ఆయన ఒకనొక టైంలో అంటే 85 నుంచి 88, 90 దాకా, ఇంచుమించు 90 దాకా మొత్తం ఉమ్మడి ఆంధ్రాలో లిక్కర్ సిండికేట్ ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని మొత్తం కంట్రోల్ చేసిన ఆయన మాగుంటి సుబ్బరామిరెడ్డి. మెక్డోవల్ తర్వాత ఇంకో బ్రాండ్ కూడా ఏదో ఉండేదండి, అదొకటి బాగా డీల్ చేసేవాడు ఆయన. కానీ వీటిలో బాగా సంపాదించాడు. ఆ సంపాదించిన దాంతో ఏంటంటే ఓ విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉండేవాడు. గవర్నమెంట్ లిక్కర్ బిజినెస్ ఉండేది కాదు కదా అప్పుడు. కొన్నాళ్ళు బ్యాన్ చేశారు, కొన్నాళ్ళు తీశారు. మరి గవర్నమెంట్ మెయిన్ సోర్స్ అదే కదా. ఇప్పటికీ అప్పటికీ కూడా గవర్నమెంట్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒకటి ఏంటంటే లిక్కర్ మీద వచ్చే ట్యాక్సులు. అది ఒకటే చెప్పాలంటే గండి కొడుతూ ఉండేవాడు. సరే మీరు చెప్పినట్టు రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మరణాలు ఇవన్నీ కూడా ఆ విధంగా చెప్పాలంటే అవి ఎప్పుడూ ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆ తర్వాత మిస్టరీగా ఉంటాయి. దాని యొక్క అది ఎందుకు జరిగే ఏమిటో తేలినవి చాలా కొద్ది సందర్భాలే. ఏదో మన భారత మాజీ ప్రధాని ఆవిడ ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ ఆవిడ హత్య గావించబడింది. ఆవిడ హత్యని ఎవరు చేశారో నిరసన తెలిపోయింది. ఆవిడ బాడీ గార్డ్స్ ఆవిడ కాల్చి చంపేశారు. సో అక్కడ మిస్టరీ ఏం లేదు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ ఆయన భార్య కలిసి టూర్కి వెళ్తుంటే, అమెరికాలో టెక్సాస్ టూర్కి వెళ్తుంటే ఓపెన్ టాప్ కారులో వెళ్తుంటే నియర్ బై బిల్డింగ్ నుంచి ఆస్వాల్డ్ అని ఒక అతను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతన్ని ఇంకోటి చంపేశారు. తర్వాత ఆ చంపిన ఈ ఆస్వాల్ని చంపిన వాడు ఎవడో కూడా వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ తేలే కానీ వాట్ ఈస్ ది రియల్ మోటివ్ బిహైండ్ ది మర్డర్ అనేది ఇప్పటిదాకా మిస్టరీయే. అన్ని టాటాలే అంటే వాడు చంపుండొచ్చు, వీళ్ళు చంపుండొచ్చు, అలాగే ఇలా రకరకాలుగా అన్నమాట. అలాగే మన మాగుంటి సుబ్బరామిరెడ్డి కూడా ఈయన కూడా అనూహ్యమైన రీతిలో అంటే విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో పీక్ స్టేజ్కి వస్తూ ఒకనొక టైంలో మామూలుగా కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నవాడని పేరు తెచ్చుకుంటూ, అలాగే తిరుపతిలో అక్కడ ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీకి అన్నిటా తానే అన్ని ఏర్పాట్లు తనే చేసి మొత్తం నడువుతో నా భవిష్యత్తు అనిపించి ఆ కార్యక్రమాన్ని పెద్దల దృష్టిలో పట్టాం. సో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే గనక, అధికారంలోకి వస్తే గనక బహుశా ఈయన కూడా ఒక చీఫ్ కంటెండర్ ఫర్ ది చీఫ్ మినిస్టర్ పోస్ట్ అని ఒక టాక్ వచ్చింది. నిజమేనండి, వాస్తవం అది. ఎందుకంటే అప్పటికైనా దానకర్ణుడు అన్న పేరు ఒకటి వచ్చేసింది. తర్వాత
హైకమాండ్ దగ్గర మంచి పేరు ఉంది, అవును, ఆర్థిక పరిపుష్టి ఉంది, ఆర్థిక పరిపుష్టి ఉంది, తర్వాత అందరితో మంచిగా ఉండేటువంటి స్వభావం ఉంది. అవును. దాంతో ఏంటంటే మాగుంట సుబ్రహ్మణ్యారెడ్డి అనేటప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక వెళ్ళొచ్చిన పర్సన్గా మారిపోయారు ఆయన. అయితే సినిమా ప్రొడ్యూసరు, అవును, సినిమా కూడా తీశారు కదా. అవునవును. అది ఏమండి ఇలాంటి టైంలో అవును సడన్ గా డిసెంబర్ 1న 1995లో అవును ఆయన అనూహ్య రీతిలో హత్య గావించబడ్డాడు. ఈ హత్యతో మొత్తం ఆంధ్రదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఉలిక్కిపడి ఒక రాజకీయంగా ఎంతో మంచి భవిష్యత్తున్న ఒక నేత ఆ జీవితం అకస్మాత్తుగా చిదివేయబడింది, లేకపోతే చిదివేశారు అని దాని మీద మర్డర్ మీద ఎంక్వైరీ చేశారు. తర్వాత వాళ్ళు నిందితులు వీళ్ళు నిందితులు అని ఇచ్చేశారు. కోర్టులు కొంతమందిని కొట్టిపడేసాయి, కేసులు కొట్టేశారు. ఏదో జరిగాయి, చాలా మొత్తం జరిగాయి. అదే నేను చెప్తాను. పూర్వపరాల్లోకి వస్తే కనుక అదే చెప్తా. పూర్వపరాల్లోకి వస్తే కనుక మీరు చెప్పినట్టు ఇందాక ఆయన మరణానంతరం ఇంకో 2 విషయాలు మీకు క్లియర్గా చెప్పాలి. రకరకాలైన పుకార్లు వచ్చాయి. అవి ఏంటంటే ఒకటి పార్టీ పరంగా, రెండోది పార్టీకి అతీతంగా, అవుట్ సైడ్ అది కాంగ్రెస్ పార్టీ, ఇన్సైడ్ కాంగ్రెస్ పార్టీ ఏంటనేది. ఇన్సైడ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పుకారు, ఈయన భవిష్యత్తులో చీఫ్ మినిస్టర్ అవబోతున్నాడు, సో ఈయన్ని అడ్డు తొలగించుకోవాలని కొంత రాయలసీమ రాజకీయ నాయకులు సుపారీ ఇచ్చి, కొందరు రాజకీయ నాయకులు సుపారీ ఇచ్చి చంపించారనేది ఒక పుకారు. అది ఇన్సైడ్ కాంగ్రెస్. ఇంకా అవుట్ సైడ్ కాంగ్రెస్ పుకారు ఏంటంటే ఓపెన్ గానే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అంటే నెల్లూరు, ఒంగోలు ఈ ఏరియాలో అప్పుడు మరి టీడీపీ ఉంది కదా, టీడీపీ అధికారం ఉందండి. అవునా? అదే టీడీపీ అధికారం. అదే ఆ టీడీపీ కనుక ఇక్కడికి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే 95 డిసెంబర్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును, ఎందుకంటే ఈయన మాగుంట సుబ్రహ్మణ్యారెడ్డి ఉన్నంత కాలం తెలుగుదేశం అక్కడ పార్టీ బలంగా వేలు ఉండటానికి కుదరదు, వేలు నాటుకోవడానికి. కాబట్టి టీడీపీ వాళ్ళే ఈయన్ని హత్య చేయించారని అవుట్ సైడ్ ఆఫ్ ది కాంగ్రెస్ పుకార్లు వచ్చాయి. కానీ తర్వాత ఏంటంటే రాయలసీమ నాయకులు చేయించారని, అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అప్పట్లో ప్రామినెంట్ గా ఉన్న ఇద్దరు రెడ్డి నాయకుల పేర్లు వినిపించాయి. సరే, అవి ఈ టీడీపీలో మన మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఇలా చాలా పుకార్లు వచ్చాయి. కానీ తర్వాత ఏంటంటే ఇవి కాదు వాస్తవాలు వేరే ఉన్నాయని చెప్పి వెలుగులోకి వచ్చాయి. కారణం ఏంటంటే అప్పటికి మావోయిస్టుల మీద నిషేధం ఉంది, తీవ్రమైన నిషేధం ఉన్నప్పుడు ఆ టైంలో ఇద్దరు మావోయిస్టు లీడర్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఒకళ్ళు గణేష్ ఈ షూట్ చేసినంత గణేష్ అండి చెప్పేది రండి. ఒక ఆయన పేరు గణేష్, ఆయన పేరే పార్టీలో పేరు ఇంకో పేరు ఉంది, సుధాకర్ ఏదో ఉంది. తర్వాత రెండో వాళ్ళు అశోక్. కానీ వీళ్ళిద్దరు ప్రామినెంట్ నాయకులు. సరే, మావోయిస్టులకు ఇది కొత్త కాదు. ఓ రాజకీయ నాయకులను కిడ్నాప్ చేయడం, రాజకీయ నాయకులు బంధువులను ఎవరినో కిడ్నాప్ చేయించడం, వాళ్ళు డిమాండ్ చేయడం, వాళ్ళు విడిపించుకోవడం జరుగుతున్న పని. ఆ రీతిలోనే విధంగా చెప్పాలంటే ఈ సుబ్రహ్మణ్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసి ఈ నాయకులను విడిపించుకున్నామని వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, కొంచెం ముందుకు వెనక్కి వెళ్తే, ఈయన ఈ రాజకీయంగా మంచి వెలుగుతున్న సందర్భంలో ఈయన ఉదయం పేపర్ని టేక్ ఓవర్ చేశాడు. అప్పటిదాకా దాసరి నారాయణరావు గారు నడిపాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత అది ఆయనకి పెనుభారం కింద మారింది. ఆర్థికంగా పెనుభారం కింద మారి దాన్ని
ఏదైనా డిస్పోజ్ చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్న టైంలో ఆయన కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ ఏదో చేశాడు కదా అవును. దాసరి నారాయణరావు గారు కూడా, అవును. ఈయన కాంగ్రెస్ వాడే. అవును. సుబ్రహ్మణ్య గారు ఏం చేశారంటే నేను టేక్ ఓవర్ చేస్తాను అని ఆయన టేక్ ఓవర్ చేశాడు. దాంట్లో ఇంకో చిన్న ఇదేంటంటే ఈ ఉదయం పేపర్ టేక్ ఓవర్ చేసిన టైంలో ఆ ఎంప్లాయీస్కి కొన్ని లక్షలు, 80 లక్షలు 86 లక్షలు ఎంతో బాకీ ఉంది, వాళ్ళ శాలరీస్ ఇవ్వాల్సినవి. ఇంకా ఇష్యూ ఏదో డిస్ప్యూట్ జరుగుతోంది. ఆ టైంలో ఈయన ఏం చేయాలంటే ఈ స్వతహా కొంచెం సత్యసాయిబాబా భక్తుడైన సత్యసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్కి చాలా పెద్ద మొత్తం, అంటే 1 కోటో 2 కోట్లు, అది ఎగ్జాక్ట్ ఫిగర్ బయటికి రాలేదు, టాటాలే 1 కోటి అయిండొచ్చు అని కొందరు, 2 కోట్లు అయిండొచ్చు అని కొందరు, ఇలా విరాళంగా ఇచ్చాడు. సో ఏమైందంటే ఈ పేపరు, జర్నలిస్టులు, తర్వాత ఇవన్నీ ప్రజా సంబంధాల్లో ఉండే డిపార్ట్మెంట్ కదండి జర్నలిజం అంటే. ఈ దృష్టి అలా ఈ వీళ్ళ దృష్టి, వీళ్ళ సమస్యలు అందరి దృష్టికి వెళ్ళాయి. ఈ ఉదయం పేపర్లో లేఆఫ్లు వచ్చాయని, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన వేజెస్ ఇవన్నీ ఉండిపోయాయని పెండింగ్ వచ్చాయి. ఈ సమస్య కూడా కొంత మావోయిస్టుల దగ్గర కూడా వెళ్ళిందండి, ఖచ్చితంగా వెళ్ళింది. నేనే చెప్తున్నా, వెళ్ళినప్పటికీ సరే ఈ సమస్యను ఎలా సాల్వ్ చేద్దాం, మనకి ఒకే దెబ్బకి 2 పెట్టెల కింద ఉంటుంది, మన లీడర్నే విడిపించుకోవచ్చు, ఈ సమస్యని ఏదో తేల్చొచ్చు అని చెప్పి ఏం చేశారంటే ఒక టైంలో ఆయన కిడ్నాప్ చేయడం లోపలికి వెళ్ళారు. ఏదో పార్టీ చందాల గురించి వాటి గురించి అని వెళ్ళారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఎలా వెళ్ళారంటే మన యూత్ ఎవరైతే ఉంటారో యువజనులు వాళ్ళకి డొనేషన్స్ కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే అక్కడ మాగడి సుబ్రహ్మణ్యుడు గారు కూర్చొని ఉన్నారు, గన్మ్యాన్ ఏమో బయట ఉన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి గన్స్ ఏం లేవు, బయట చూపించలే. ఆయన పేరు వెంకటరత్నం అనుకుంటా, వెంకటరత్నం గన్మ్యాన్. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు చెప్పండి, చెప్పండి పర్వాలేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు, కాబట్టి మిమ్మల్ని ఇలాగా నువ్వు కిడ్నాప్ చేయదలుచుకున్నాం, మా డిమాండ్స్ ఇవి అని చెప్పారు. అయితే అప్పటికే వాళ్ళు కాల్లో వచ్చారు. అయితే వాళ్ళు రెక్కీ చేశారని చెప్పాను కదా స్టార్టింగ్ లో. రెక్కీ చేసినప్పుడు ఈయన డయాబెటీస్ ఉంది, ఈయనకి బీపీ ఉంది. డయాబెటీస్ కి ఏ మెడిసిన్స్ వాడతారు, బీపీకి ఏ మెడిసిన్స్ వాడతారు, ఇలా వాళ్ళు ఆ మెడిసిన్స్ ని ప్రొక్యూర్ చేశారు. అంటే ఎంత యాక్యురేట్ గా చేశారో ఆలోచించండి. ఒకవేళ కనుక 10 రోజులు 4 రోజులు సరిపోయిన ఇదైనా కూడా ఒక 2-3 నెలలకు సరిపడా మెడిసిన్స్ కూడా కొనేశారు. కొనేసి సరే ఈయన ఏం చెప్పారంటే నేను సరెండర్ అవుతాను, మీతో పాటు వస్తాను, మీకు కోఆపరేట్ చేస్తాను, కాకపోతే నేను నా కార్లో కొంత దూరం వస్తాను, ఆ తర్వాత మనం షిఫ్ట్ అవుదాము, ఆ కార్ నుంచి మీ కార్కి షిఫ్ట్ అవుతానని చెప్పి అన్నాడు. ఇక్కడ ఈ దాంట్లో పార్టిసిపేషన్ చేసింది గణేష్, గుంటూరు సంబంధించిన సెక్రటరీ పార్టిసిపేషన్ చేశాడు. అతని దగ్గర రివాల్వర్ ఉంది. రివాల్వర్ ఉంటే అందరూ కలిసి బయటకు వస్తున్నారు. ఈ రివాల్వర్ ఏం చేశాడు, పక్కన పెట్టాడు ఇలాగా, ఆయన పక్కన పెట్టాడు ఇలాగ రివాల్వర్. అది గన్మ్యాన్ వెంకటరత్నం చూశాడు. చూసి ఏదో జరగబోతుంది, ఏదో చేస్తున్నారు వీళ్ళని, వెంటనే ఏం చేశాడంటే ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఫైరింగ్ ఓపెన్ చేసేప్పటికి ఇటు పక్కనటువంటి గణేష్ ఇతని దగ్గర రివాల్వర్ ఉంది, ఇతను ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఫైరింగ్ ఓపెన్ చేసేప్పటికి వెంకటరత్నం దాంట్లోకి బుల్లెట్లు వెళ్ళిపోయాయి. వెంకటరత్నం పిలిచింది, ఇతని దాంట్లోకి బుల్లెట్లు వెళ్ళిపోయాయి, కాళ్ళు వెళ్ళిపోయిన ఒకటి. వెళ్ళిపోతే మధ్యలో ఈయన ఏం చేశారు, సుబ్రహ్మణ్యరెడ్డి, మాగంటి సుబ్రహ్మణ్యరెడ్డి, మీరు కాల్చుకోవద్దు నేను అడ్డం వెళ్ళాడు. వెళ్ళేవాడికి అతను చేసిన ఫైరింగ్ బుల్లెట్లు వెళ్ళిపోయాయి, గణేష్ ఫైరింగ్ చేసిన బుల్లెట్లు వెళ్ళిపోయాయి. వెళ్తే స్పాట్ లో ఆయన పడిపోయాడు. పడిపోతే ఈయనకి బుల్లెట్ తగిలింది కదా గణేష్ కి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఈ పరిణామం ఊహించుకుని వాళ్ళు అనుకున్నది వేరు, అయింది వేరు. వెంటనే వాళ్ళు ఏం చేయాలి, గణేష్ ని కాపాడుకోవాలి. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే కాళ్ళు ఎక్కించారు. ఎక్కించి కొంత దూరం పోయిన తర్వాత మిగతా వాళ్ళు దిగిపోయారు. ఒక డ్రైవరు గణేష్ మాత్రమే ఉన్నారు అందులో, ఇంకెవరు లేరు. బుల్లెట్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే కొంత దూరం పోయిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేద్దాము,
అప్పుడు మనం తప్పించుకోవచ్చు అని ప్లాన్ చేశారు. ఓకే. కరెక్ట్ గా వీళ్ళు ఒక పల్లెటూరుకి వెళ్ళేటప్పటికి ఆ ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఏం చేయాలో అందుబాటులో బుల్లెట్ లో పక్కన రక్తం వేడిగా అయిపోతుంది. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే పోలీసులు ఎప్పుడు జీపుల్లో వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పోలీసులు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళు ఏ కారు ఇటు వెళ్ళిందో అది తెలిసిపోయింది. అంతా కూడా ఏం చేశారంటే జీపులు కాకుండా కొన్ని వెహికల్స్ పెట్టుకున్నారు. అందులో ట్రాక్టర్ కూడా ఉంది. ట్రాక్టర్ లో పోలీసులు పడుకొని ఉన్నారు కనపడకుండా. ఈ ట్రాక్టర్ వెళ్తుంది. ఈ డ్రైవర్ ఏం చేశాడు, మంచినీళ్ళు కావాలి దాహం వేస్తుంది అన్నాడు ఇతను, ఈ గణేష్. మంచినీళ్ళు కావాలని చెప్పి పిలిచాడు. పిలిచేటప్పుడు ఆ ట్రాక్టర్ వచ్చి అందులో పోలీసులు ఉన్నారు. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని నాంపల్లిలో ప్రొడ్యూస్ చేశారండి. ఇక్కడ ఒంగోలులో జరగల, నాంపల్లిలో జరిగింది. నాంపల్లిలో జరిగితే లైఫ్ వేశారు, గణేష్ కి లైఫ్ వేశారు. లైఫ్ అంటే ఎన్నాళ్ళు అనుకున్నారు, మొన్న ఈ మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు. 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు అతను, గణేష్ అన్న అతను. అది కూడా లైఫ్ టైం అంటే చాలా మంది మన ప్రేక్షకులకి 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు లాగా అనుకుంటారు. కానీ 28 లైఫ్ అంటే లైఫే. 28 సంవత్సరాలు పడిందండి. ఆ విధంగా బాగుంటే సుబ్బరామరెడ్డి గనక బతుకుంటే రాజకీయాలు వేరేగా ఉండేదండి. ఎందుకంటే ఉదయం పేపర్ మళ్ళీ సర్వే అయ్యేది. ఉదయం పేపర్ సర్వే అయ్యేది. ఉదయం పేపర్ మళ్ళీ అగ్రస్థానానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఆయన. ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాగా ఉంది. తర్వాత కాంగ్రెస్ కూడా ఈయన వల్ల మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అధికారంలోకి వచ్చేసేది. 1999లో 99 ఎలక్షన్స్ జరిగాయండి. మాగంటి సుబ్రహ్మణ్యం కనుక ఉండుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికే 100 స్థానాలు గెలిచేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్. అదే మాగంటి సుబ్రహ్మణ్యం ఒంగోలు, నెల్లూరు ఈ సైడ్ ఏంటంటే గెలుపు సాధ్యమయ్యేది. ఈ రెండు పరిణామాలు చరిత్రలో చాలా మందికి ఈ రోజు యూత్ కి తెలియదండి. ఉదయం పేపర్ దాంతో పూర్తిగా పోయింది. ఇంకా ఉదయం పేపర్ ఇంకెవరు టేక్ ఓవర్ చేయలేదు. ఇంకెవరో చాలా మంది పేర్లు వినిపించారు కానీ ఎవరు రన్ చేయలేకపోయారు దాన్ని. అది సార్ జరిగింది. ఈ విధంగా చరిత్రలో బాగుంటే సుబ్బరామరెడ్డి కిడ్నాప్, ఆ తదనంతరం మరణం ఒక విధంగా సినీ పరిశ్రమ కూడా దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఆయన కనుక ఉండుంటే చాలా సినిమాలు కూడా తీసేవారు. కరెక్టే. తర్వాత బై ఎలక్షన్స్ లో మాగుంట పార్వతమ్మ గెలిచినట్టు నా భార్య పేరు మాగుంట పార్వతమ్మ. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు, టీడీపీలోకి వెళ్ళిపోతారని అంటున్నారు. సో దీని వెనకాల నేపథ్యం ఈ విధంగా జరిగిందండి. ఇది ప్రేక్షకులకి చాలా వరకు తెలియని విషయం మనం తెలియజెప్తున్నాం కాబట్టి ఇంత డీటెయిల్గా మీరు కూడా చెప్పారు. సో గోపాలకృష్ణ గారు అడగగానే మీరు వచ్చి మా స్టూడియోకి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రజలకి తెలియని విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా అంటే ఏ విధంగా జరిగిందో అంతా కూడా మీరు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. నమస్కారం.